నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ. ప్రధాని మోదీ ద్వంద్వ వైఖరి అర్థమైతే ఇక్కడ కర్రగుట్టల్లో మావోయిస్టులపై ఊచకోత కొనసాగిస్తూ అక్కడ ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్తో కాల్పుల విరమణ పాటిస్తున్నారు. మరి పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్పై విరుచుకుపడి అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు అంగీకరించారు. మరి ఇదే వైఖరిని కర్రగుట్టల్లో ఎందుకు అనుసరించలేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తానని అమిత్ షా పంతం పట్టారు. అయితే మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌర సమాజం కోరుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటు కేంద్ర బలగాలు కర్రగుట్టలు చుట్టుముట్టి రక్తపు పుటేర్లు పారిస్తున్నారు. ఇదేం ద్వంద్వ వైఖరి అంటూ ప్రశ్నిస్తున్న వారికి కేంద్రం సమాధానం చెప్పాలంటూ కూడా ప్రత్యేకంగా డిమాండ్ వినిపిస్తోంది. ఇదే అంశంపై ఇవాళ మిడ్ డే రిపోర్ట్లో చర్చించడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. మానవతరాయ్ గారు నమస్తే అండి. చెప్పండి. ఎస్ మానవతరాయ్ గారు, ఇవాళ ముఖ్యంగా పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో ఇవాళ పాక్పై యుద్ధానికి దిగాం. కానీ చర్చల పరిష్కారం అంటూ అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. మరి ఇదే విషయం మావోయిస్టుల విషయానికి వస్తే కేంద్రం ఎందుకు చర్చలకు వెనుకడుగు వేస్తుందంటారు? కేంద్రము వైఖరి చూస్తే అసలు ప్రమాదకరమైన వాళ్ళు ఉగ్రవాదులు ప్రమాదకరమైన వాళ్ళ విషయంలో ఆగిపోయారు. యుద్ధం దాకా. మానవతరాయ్ గారు మీరు కొంచెం వెనక్కి మాట్లాడండి, ఫ్రేమ్ కట్ అవుతోంది. ఎస్ చెప్పండి. ఇప్పుడు ఉగ్రవాదులు అనేవాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, నక్సలైట్లు అనేవాళ్ళు మన భారతీయ పౌరులు. మరి వీళ్ళు పౌర సమాజం వీళ్ళంతా కూడా చర్చలు జరపాలి, చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోవాలి అని చెప్పేసి మరి ఇక్కడ అందరన్నా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ అమిత్ షా లెక్క పెట్టడం లేదు. కాబట్టి ఇక్కడ ఏందో మొత్తానికి అయితే ఇక్కడ వాళ్ళకి నిజంగానే మీరు అన్నట్టు ద్వంద్వనీతి అనేది స్పష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే అక్కడ మన భారతీయ పౌరుల యొక్క ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్నారు. అదేవిధంగా ఇక్కడ సరే ఇక్కడ మనం పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగితే ఎన్కౌంటర్లో నక్సలైట్లు చనిపోతుంటారు, సరే పోలీసులు చనిపోతుంటారు, ఎవరైనా సరే ప్రాణాలే. కాబట్టి దీనికి అంతం పలకాలనే ఆలోచన మరి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పౌర సంఘాలన్నీ కూడా చెప్పినా సరే మోడీ ప్రభుత్వం అనేది పట్టించుకోలేదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే అక్కడొక న్యాయం ఇక్కడొక న్యాయం అనేది భారత సమాజం మొత్తం కూడా చూస్తుంది. కానీ అంత పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం అని చెప్పేసి ఇంకేముంది పాకిస్తాన్ని ఓడిస్తామని చెప్పేసి 1971లో ఇందిరాగాంధీ గారు చూపినటువంటి రౌద్రం ధైర్య సాహసాలు మోడీ గారు ప్రభుత్వం ప్రదర్శిస్తుందని చెప్పేసి అని అనుకున్నాం. కానీ చివరకు మరి ఎందుకు ఆగిందో కానీ మూడో వ్యక్తి జోక్యంతో ఆగిపోయింది. మరి ఇక్కడ విదేశస్తుడు ట్రంప్ అనేవాడు. కానీ ఇక్కడ భారతదేశంలో చాలా మంది ప్రొఫెసర్ల దగ్గర నుంచి పౌర సంఘాల దగ్గర నుంచి దీనికి ఒక శాంతి పరిష్కారం చేద్దాం, కాల్పులు విరమించండి, ఎవరైనా ప్రాణాలు అటైనా ఇటైనా సరే చనిపోతుంది మనుషులే, కాబట్టి వీళ్ళ వల్ల అంత ప్రమాదం లేదు, వీళ్ళంతా భారతీయులే, వాళ్ళంతా ఆదివాసీలే, కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం అంటే అసలు చర్చలకు కానీ పిలవలేదు. కాబట్టి దీనిలో మోడీ ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమైపోయింది. నక్సలైట్ల పేరుతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను ఎరివేయాలని, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో నిక్షిప్తమైనటువంటి విలువైనటువంటి గనులను మరి కొన్ని వాళ్ళకి నచ్చినటువంటి బహుళజాతి సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పేసి మనం అందరం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇకనైనా సరే ఈ ద్వంద్వ వైఖరిని విడనాడి మోడీ ప్రభుత్వం వెంటనే ప్రాణాలు మరిగా అడుగుల్లో ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వాళ్ళ అన్నం పుణ్యం ఎరిగినటువంటి ఆదివాసీలకు నష్టం జరుగుతుంది. దీనివల్ల అసలు చనిపోయేది నక్సలైట్ల ఆదివాసీల అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అవతల నుంచి మాకు 3 సార్లు లేఖ రాశారు, నక్సలైట్ల నుంచి 3 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు, చర్చలకు పిలవండి, కర్రెగుట్టల్లో మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పినా సరే మోడీ ప్రభుత్వం మరి దయ చూపలేదు. మరి ఇది ఎక్కడ యుద్ధ నీతో అర్థం కాలేదు. ఇక్కడేమో ఉగ్రవాదులతో యుద్ధానికి పోయేటప్పుడు నిజంగానే ముందు సంధి చేసుకున్నట్లయితే అసలు ఈ దేశం మొత్తం కూడా ఆలోచించిన విధంగా మోడీ ప్రభుత్వం ఈ దెబ్బతో పాకిస్తాన్ని అణచివేస్తుంది, పాకిస్తాన్ సైన్యాన్ని లొంగ తీసుకుంటుంది, ఉగ్రవాదాన్ని అంతం చేస్తుంది అనే ఆలోచన వచ్చింది. కానీ తీరా మధ్యవర్తులు అమెరికా మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడంతో అది ఆగిపోయింది. కానీ అక్కడొక నీతి ఇక్కడొక నీతి ఏందంట భారతీయ బిడ్డల పైన వాళ్ళేంది సమాజంలో జరిగే అన్యాయాలను అక్రమాలను ఎదిరిస్తూ ఆదివాసీల తరపున సమాజం కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తులు భారతీయులే. అక్కడే ఉగ్రవాదులు ఓ పైశాచిక ఆనందం జిహాద్ అనే పేరుతో భారతీయులను చంపుతున్నారు. అక్కడ నిజంగా ఉగ్రవాదులు అనేవాళ్ళు ప్రమాదకరం, నక్సలైట్ల కన్నా చాలా ప్రమాదకరం. వాళ్ళలో దేశభక్తుడు కానీ నక్సలైట్లో
దేశభక్తి ఉంటుంది. ఈ దేశభక్తితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందాలి, బహుళజాతి సంస్థలు పెత్తనం ఏంది, అడవులు నాశనం ఏందని చెప్పి వాళ్ళ యొక్క పోరాటాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అవతల నుంచి కాల్పులు చర్చలకు మేము వస్తాం సిద్ధం అన్నప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది పెడచెవున పెట్టడం అనేది మంచిది కాదు. ఇకనైనా ఆలోచన చేయాలి. మా రాష్ట్ర నాయకత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి అవతల నుంచి చర్చలకు వచ్చి పిలుస్తున్నప్పుడు ఒకసారి చర్చలు చేస్తే తప్పేంటి అని చెప్పారు. మా కేంద్ర నాయకత్వాన్ని కూడా కోరారు. కాబట్టి ఇప్పుడు ఎట్లాగూ భారత్ పాకిస్తాన్ యుద్ధం లేదు కాబట్టి దేశంలో ఎందుకు యుద్ధం అంటున్నా, దేశ పౌరులపైన దేశంలో పారామిలిటరీ బలగాలను పంపించేసి ఆ గుట్టల్లో అడవుల్లో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఆదివాసీలు చనిపోయే విధంగా యుద్ధం ఎందుకు, ఆపండి, చర్చలు జరపండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుతున్నాం. ఎస్ రైట్. మానవతరాయ్ గారి షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ అవుతుంది. బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ వర్మ గారు, అలాగే విశ్లేషకులు సాదిక్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఎస్ విజయ్ వర్మ గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే పహల్గం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో పాక్పై యుద్ధానికి దిగాం. మరి కానీ చర్చల పరిష్కారం అంటూ కూడా అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. మరి ఇటు మావోయిస్టుల పట్ల కేంద్రం ఎందుకు చర్చలకు వెళ్ళడం లేదు అనే ఒక ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు టూ డిఫరెంట్ థింగ్స్. ఒకటేమో ఇంటర్నల్ ఇష్యూ, ఒకటేమో ఎక్స్టర్నల్ ఇష్యూ. సో ఇంటర్నల్ ఇష్యూ ఏ రకంగా ఉందంటే, నక్సలైట్స్ గత కొన్ని సంవత్సరాలుగా మనందరికి కూడా తెలిసిందే. నక్సలైట్స్ ఏ విధంగా అన్ని గవర్నమెంట్లు నక్సలైట్స్ మీద యాక్షన్ తీసుకున్నదే. ఈ రోజు కొత్తగా భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత, గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొత్తగా నిర్ణయం తీసుకుంది కాదు. ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ విషయము, ఒక అదర్ కంట్రీ తోటి, అంటే మన నైబరింగ్ కంట్రీ తోటి మనకి గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతూనే ఉంది. కార్గిల్ వార్ కానీ, అంతకంటే ముందు బంగ్లాదేశ్ అప్పుడు కానీ. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు బాగా చేశారు, వారిని తీసుకున్నారు. ఆ రోజు దేర్గా ఐరన్ లేడీ అని పేరుతోటి ముందుకెళ్లారు. ఆ రోజు అందరూ కూడా ప్రశంసించారు. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు భారతదేశంలో ఏదైనా ఇష్యూ వేరే కంట్రీ వచ్చి నేను ఊరికే బెదిరిస్తాను, నేను ఊరికే మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది నేను మీ దగ్గర వేస్తాను, లేదా మీ ఇంట్లోకి వచ్చేసి మీ కళ్ళ ముందే అందరినీ చంపేస్తాను, గన్లు పట్టుకొని ఆర్డిఎక్స్లు పట్టుకొని వచ్చి చంపేస్తాను అని అంటే ఎవరు కూడా ఊరుకోరు. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ లీడర్, పార్టీస్ కాసే పక్కన పెడితే ఏ లీడర్ కూడా ఊరుకోరు. సో అదే విధంగా ఈరోజు గతంలో 2019లో ఏ విధంగా అయితే సర్జికల్ స్ట్రైక్ జరిగిందో, మన పుల్వామా మీద అటాక్ అయితే బాలకోట్ మీద మనం సర్జికల్ స్ట్రైక్ చేసినాం. అప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక నైబరింగ్ కంట్రీయో లేకపోతే ఒక అదర్ కంట్రీయో మన దేశం మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరు కూడా పార్టీస్ అన్ని కూడా పక్కన పెట్టి దేశం యునైటెడ్ అయ్యి అందరం కూడా పోరాటం చేయాలి, దాని గురించి చర్చించాలి, దాని గురించి మాట్లాడాలి. కానీ మన భారతదేశంలో కొన్ని పార్టీలు ఎందుకు ఈ విధంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని, ఒక మిలిటరీ ఆపరేషన్స్ ని కూడా మొదటి నుంచి రాజకీయం ఎందుకు చేస్తుందో కూడా ఇప్పటి వరకు కూడా అర్థం కాని విషయం. గతంలో ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి అందరూ కూడా ఆహ్వానించారు తప్ప ఎక్కడ కూడా దాన్ని పొలిటిసైజ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడితే పొలిటిసైజ్ ఎక్కడ చేద్దాము, దేని మీద చేద్దాం, ఇది కంప్లీట్లీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మోదీ గారు. ఆర్మీకి త్రివిధ దళాపతులు వాళ్ళు ముగ్గురు కలిసి ఈ రోజు పోరాటం చేయడం జరిగింది. ఎంతో సూపర్ గా ఈరోజు ఎయిర్ స్ట్రైక్స్ కానీ ప్రతిదీ కానీ మన ఆపరేషన్ జరుగుతుంటే ఆపోజిట్ పాకిస్తానే కాదు, ఈరోజు పాకిస్తాన్ ఒకటే భయపడిందని కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ లో ఈరోజు ఇండియాని మనం కదిలించలేము. ఇండియా ఒక పెద్ద శక్తిగా మారింది. ఈరోజు డిఫెన్స్ లో ఇండియా ఇస్ నౌ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ అనే పేరు ఈరోజు మనం తెచ్చుకొని మన దేశంలో అడుగు పెడితే ఎవరిని కూడా వదిలిపెట్టము. ఎటువంటి కంట్రీ అయినా సరే మేము దాని మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా కొడతామన్న ఆలోచన ఈరోజు భారతదేశం డిఫెన్స్ మిలిటరీ అందరు కూడా ఇస్తే దీన్ని మనం చాలా ప్రశంసించాలి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కానీ పాలిటిక్స్ కానీ దయచేసి చేయకూడదని చెప్పి మొదటి నుంచి కూడా అందరం అదే విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ పదే పదే మరి ఈ విధంగా మాట్లాడితే ఏమొస్తుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఏ విధంగా మిలిటరీ ఆపరేషన్ జరిగాయి, ఏ విధంగా ఈరోజు మన ఇంట్లోకి వచ్చి మన కళ్ళ ముందే మన ఆడవాళ్ళ హలో చెప్పండి విజిత్ గారు. మన ఆడవాళ్ళ బొట్టు దుడిపేస్తే కళ్ళ ముందే ఏ విధంగా అయితే
ధర్మం అడిగి ఎవరు ఏ రిలీజియన్ అని చెప్పి అడిగి ఈరోజు చంపేస్తే వాళ్ళని మోదీకి వెళ్ళి చెప్పండి అని అంటే, మరి మోదీ ఈరోజు యాక్షన్ తీసుకుంటుంటే మొదట్లో అందరు బాగానే విజిత్ గారు ఒక మాట, విజిత్ గారు ఇదే అమెరికా మధ్యవర్తిత్వం వహించింది, మరి అమెరికా మధ్యవర్తిత్వం వహించడంతో ఇటు వెంటనే కాల్పులో విరమణకు దిగింది. మరి ఇక్కడ చూసుకుంటే ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే ఇటు మావోయిస్టులు ప్రమాదకరం అనుకోవచ్చా? మరి ఒకటి మేజర్ గా టెర్రరిస్ట్ అంటే ఫస్ట్ మనము ఒక ఎక్స్టర్నల్ విషయం గురించి మాట్లాడదాం. దాంట్లో టెర్రరిస్ట్ అనేది ఈరోజు పోరాటం కూడా టెర్రరిస్ట్ మీద. సో ఆ టెర్రరిస్ట్ కంట్రీ పాకిస్తాన్ ఎమర్జ్ అయింది. యాజ్ ఎ టెర్రరిస్ట్ కంట్రీగా పాకిస్తాన్ ఎమర్జ్ అయింది కాబట్టి పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంది. ఈ వరల్డ్ లో ఎటువంటి టెర్రరిజం ఏ కంట్రీ కూడా చేసినా కూడా ఈరోజు ఉపేక్షించేది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్ ఈస్ విత్ టెర్రరిజం. దాని తర్వాత ఆ టెర్రరిజాన్ని ఎవరైతే ఎత్తుకొని ఎవరైతే దాన్ని కాపాడుతున్నారో ఆ టెర్రరిజం కంట్రీ మీద ఈరోజు మనం పోరాటం చేయడం జరిగింది. సో ఈ టెర్రరిజం కి వరల్డ్ అంతా యునైట్ అవుతుంది. ఇటువంటి సందర్భాలలో అంటే ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు లింక్ అంటే టెర్రరిస్ట్ కి ఒక నక్సలైట్ కి లింక్ పెట్టడం అనేది ఈ రెండు వేర్వేరు విషయాలు, 100% వేర్వేరు విషయాలు. సో ఎటువంటిదైనా ఏదైనా కూడా ఇంకొక మనిషికి అపాయం కలిగిస్తున్నారు అంటే ఖచ్చితంగా దాన్ని తుడిచేయాలి. ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. ఇది మొదటి నుంచి వస్తున్నది. నక్సలైట్లు కూడా వాళ్ళ పేరు చెప్పుకొని అందరు ఈ రోజు మంచి నక్సలైట్లు లేరు. చాలా మంది చాలా రకాలుగా దాన్ని ఉపయోగించుకొని ఏదో రకంగా ఇంకా దాని నుంచి కూడా లబ్ధి పొందాలని ఆలోచన చేసే కొందరు ఉన్నారు. ఒకప్పుడు నక్సలిజం ఒకలాగా ఉండేది, ఇప్పుడు నక్సలిజం ఒకలాగా ఉండేది. సో ఏదైనా కూడా మనుషులని అపాయం, అవతల వాళ్ళకి అపాయం కలిగిస్తున్నారంటే ఏ గవర్నమెంట్ కూడా ఊరుకోదు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా అదే పని చేసేది. కాకపోతే ఏదో మీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చేస్తుందో లేకపోతే ఇంకా మేమే తప్ప ఇంకా వేరే గవర్నమెంట్ చెయ్యం, అటువంటి లేదు. ఏదైనా సరే మనుషులని చంపడం అనేది ఇట్స్ 100% రాంగ్. దాన్ని తుది ముట్టించాల్సిందే. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిర్ణయం. అది ఇంటర్నల్ అయినా అది ఎక్స్టర్నల్ అయినా ఏ విధంగానైనా. ఒక నిమిషం విజిత్ వర్మ గారు, ఇక ఇదంశం మాట్లాడడానికి సాదిక్ గారు ఉన్నారు. సాదిక్ గారు చెప్పండి, ఇక ఇవాళ ఇటు ఆ పాక్ ఉగ్రవాదులపై వ్యవహరిస్తున్న తీరు, ఇవాళ మావోయిస్టుల మీద శాంతి చర్చలకు వస్తామని సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ ఎందుకు కేంద్రం ఈ చర్చలకు వెళ్ళడం లేదు? అంటే ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే ఇక్కడ మావోయిస్టులు ప్రమాదకరం అనుకోవచ్చా? అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఈ ప్రశ్నలోనే జవాబు ఉందమ్మా. ప్రశ్నలో జవాబు ఏంటంటే ఉగ్రవాదుల కంటే మావోయిస్టులు ప్రమాదం ఖచ్చితంగా కాదు. మన మావోయిస్టుల పేరుతో వీళ్ళు చంపుతున్నది ఆదివాసి, మావోయిస్టుల పేరుతో వీళ్ళు చంపుతున్నది ఆదివాసి గిరిజన బిడ్డ, వీళ్ళు చంపుతున్నది మన బిడ్డలని అని సుప్రీంకోర్టు సాక్షాత్కారంగా చెప్తుంది ఒక కేసు. ఏంటండి, మన బిడ్డల్ని మనం చంపుకుంటామా? భారతదేశంలో 75 ఏళ్ల కాలం వచ్చిన తర్వాత మనం ఎక్స్టర్నల్ గా యుద్ధం చేయలేదు కదా, ఎవరితో విదేశీయులకు సంబంధించిన వాళ్ళు కాదు కదా. మిత్రుడు ఎవరైతేనే చంపేస్తే ఏమైతే చంపడమే అని చెప్పారు. నక్సలైట్ల సిద్ధాంతానికి కొంత వాళ్ళు యాక్షన్ ప్లాన్ లో చాలా తప్పులు చేస్తున్నారు అనేది నిజం. వాళ్ళు చంపడం అనేది చాలా రేర్ గా వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఆ విషయాన్ని మనం అందరం ఖండించాలి. అమాయకులని చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనే విషయాన్ని కొద్దిసేపు. మరి ఎందుకు బీజేపీ ప్రభుత్వము తుదమిట్టించాలని అనుకుంటుంది ఆపరేషన్ కగార్ పేరుతో? ప్రశ్నించే వాళ్ళని లేకుండా చేయడం అనేది బీజేపీ ప్రభుత్వం. ఎక్కడున్నట ఈ మన అజిత్ జోయిడా అనుకుంటారు. ఎందుకంటే ఆయనే ఇప్పుడు ఈరోజు మనకు భద్రతా మండలికి అడ్వైజర్గా ఉన్నారు. ఆయనే IAS IPS ఆఫీసర్లకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చెప్తున్నాడు. అప్పుడు ఏమని చెప్తారంట, ఆయనకు యుద్ధాలు అంటే ఇష్టం అన్నాడు. ఆయన ఏం చెప్తారంటే యుద్ధం ఇక పాకిస్తాన్ కూడా యుద్ధం అయిపోయింది, రెండో యుద్ధం అయిపోయింది, మూడో యుద్ధం అయిపోయింది, ఇంకో యుద్ధం మిగిలి ఉంది, పౌర సమాజం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తారు మహాన్. ఇది అంతే. ఇప్పుడు బీజేపీ పౌర సమాజంతో యుద్ధం చేస్తున్నట్టే. పౌర సమాజం అంతా నిలబడ్డది బీజేపీకి వ్యతిరేకం. ఏది ఈ నినాదం ఏంటి? నక్సలైట్లను తుదముట్టించడం అనే విషయంలో మీరు దీన్ని శాంతి భద్రతల చర్యగా తీసుకోకుండా ఇది సామాజిక అంశంగా తీసుకోండి. వాళ్ళు తమ ప్రాణాలను వదిలిపెట్టి తాము అనుకున్న సిద్ధాంతం కొరకు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిపి
వారి డిమాండ్ నెరవేర్చవలసిన బాధ్యత మన రాజ్యం మీద. నువ్వు నీ బిడ్డల్ని కాపాడుకోలేని వాడు అక్కడ పోయి ఏం చేస్తారు? ఏం చేస్తారు ఆయన? ఏం చేస్తారు? మన బిడ్డ మనం ముందు కాపాడుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఈ పెహల్గాం కూడా నేను చెప్తానమ్మా, పెహల్గాం కూడా మన బిడ్డల్ని చంపితేనే, మన బిడ్డలతో యుద్ధం చేస్తేనే. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. మన బిడ్డల్ని చంపితే, మన దేశీయులను చంపితే మనం వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి. మనమే మన బిడ్డల్ని చంపు. ఎవరు యుద్ధం ప్రకటించాలి? ప్రజలు యుద్ధం ప్రకటిస్తారు. బిడ్డ ప్రజలు యుద్ధం ప్రకటిస్తారు. ఎందుకు చెప్పదలుచుకున్నామంటే అమ్మా, ఇది మనం కొద్దిగా మెదడు పెట్టి ఆలోచించాలి. మనము పెహల్గాంలో మన భారతదేశ పౌరుని చంపితే మనం మన బిడ్డల తెరవస్తారా అని పాకిస్తాన్ అవునా కాదు? అవునన్నప్పుడు ఆపరేషన్ కగార్ పేరిట మీరు ఎవరిని చంపుతున్నారు? ఆపరేషన్ కగార్ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇక్కడికి వచ్చేసరికి ఉగ్రవాద రూపంలో ఉన్న మన పోలీసులు మన బిడ్డలు చంపుతున్నారు. అవునా? మరి వీళ్ళని నేను ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఉగ్రవాదులే ఈ కాంటెక్స్ట్ మన బిడ్డ చంపలేరా? మన ఆదివాసులను చంపట్లేదు. మన ఆదివాసులను చంపట్లేదా? పర్యాటకులను చంపినట్టు ఇక్కడ పోలీసులు మన ఆదివాసులు చంపట్లేదా? మరి ఎవరికి చేయాలి? అయితే అందరూ కలిసి మేధావులందరూ కలిసి ఈ విషయాన్ని వాళ్ళకి ఒక అడ్వైజ్ చేశారమ్మా. ఏమైనా అడ్వైజ్ చేశారు? మీరు చర్చలకు ఓపెన్ చేయండి. మీరే ముందు చెప్పండి. ఎస్, ఇవాళ మావోయిస్టులు అంటే ఎక్కడి నుంచి రాలేదు, వాళ్ళు మన సమాజంలో నుంచే వివక్ష ఇటు వచ్చారు. మరి వాళ్ళ పట్ల ఎందుకు కేంద్రం ఇటు ఉగ్రవాదుల విషయంలో వ్యవహరించిన తీరు, ఇటు చర్చలకు వెళ్దాం అనగానే ఇటు అమెరికా మధ్యవర్తిత్వం వహించి కానీ, అమెరికా చెప్పగానే ఒక మాట చెప్పగానే ఇటు కాల్పుల విరమణకు దిగిన మోదీ ఇప్పుడెందుకు మావోయిస్టుల పట్ల ఇంత వెనకడుగు వేస్తున్నారు? అంతే ఎందుకు ఇంత మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకుందంటారు? ఇప్పుడు మావోయిస్టులు కానివ్వండి, ఆదివాసీ ప్రాంతాల్లో అపారమైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ప్రధానంగా ఆ ఖనిజ నిక్షేపాలను కొన్ని సంస్థలకు, మోడీకి మద్దతు తెలిపే, ఎన్నికల్లో మద్దతు తెలిపే కొన్ని ప్రైవేటు బహుళజాతి సంస్థలకు అప్పజెప్పాలి అని చెప్పేసి మోడీ ప్రభుత్వం కుట్ర ఉన్నది. అప్పజెప్పాలంటే అడ్డం ఎవరు? కాబట్టి ఈ దేశ పౌరులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, సమసమాజం కోసం పనిచేసే దేశభక్తులుగా ఉన్నటువంటి నక్సలైట్లు దాన్ని అడ్డుకుంటారు. కాబట్టి అడ్డుకుంటారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలా? ఏదో రూపేణ చెప్పేసి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పోలీసుల్ని, సరే ఎదురు కాల్పుల్లో పోలీసులు చనిపోతున్నారు, నక్సలైట్ చనిపోతున్నారు. కాబట్టి ఈ పేరు చెప్పేసి వాళ్ళని ఏదో రకంగా ఏరిపారేయాలనేటువంటి ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం స్పష్టంగా ఉన్నది. మోడీ ప్రభుత్వం నిజంగా వాళ్ళకి ఏంటంటే ఆ గన్లని ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా అమాయకమైనటువంటి ఆదివాసీలు, తర్వాత అందులో కూడా ఉన్నది ఆదివాసీ బిడ్డలే. 90% మంది కూడా పేదరికంతోనో ఈ సమాజంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పి ఒక ఆశయం కోసం పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అంతమొందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి అవతల నుంచే ఈ కర్రెగుట్టలో లేకుంటే ఆపరేషన్ దాంట్లో వాళ్ళు చర్చలకు వస్తామని చెప్పి 3 సార్లు లేఖలు రాసినా సరే మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అవతల నుంచే ఎవరితో మీరు యుద్ధం చేస్తున్నారో ఇలా పారామిలిటరీ బలగాలన్నిటిని కూడా ఇక్కడ కేంద్రీకరించడంతో అక్కడ ఉగ్రవాద చర్య జరిగింది. అది ఎవరి వైఫల్యం? కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం. అక్కడ 26 మంది భారతీయులు ప్రాణాలు పోవడానికి కారణం ఏంటంటే అవతల నుంచి 5 తుపాకులు మూత మోగితే కనీసం ఎదురు కాల్పులు జరగలేదు. అంటే మన భద్రత మొత్తం కూడా ఎక్కడ ఉండాలో దేశ సరిహద్దుల్లో కాకుండా మన అటవీ ప్రాంతంలో, దేశం లోపల ఉన్నటువంటి పర్యావరణానికి మంచిగా వేదికగా ఉన్నటువంటి అడవుల్లో నక్సలైట్లు అంచివేసే దగ్గర ఉండటం మూలంగా నిజంగా చెప్పాలంటే ఆ వైఫల్యం జరిగింది. కాబట్టి తర్వాత యుద్ధం అని చెప్పారు, పెద్ద మాటలు మాట్లాడారు. మనందరం కూడా అన్ని పార్టీలను పిలిచారు, మద్దతు తెలిపాం. నేను అదే అంటున్నా, ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారు ఆ రోజు పాకిస్తాన్పై విజయం సాధించినందుకు దుర్గామాతతో పోల్చారు. నిజంగానే మేమంతా కూడా మోడీ గారికి ఇలా ముస్లిమ్స్ భారత స్వతంత్ర పోరాటంలో ముస్లిమ్స్, హిందువులు దేశం మొత్తం ఏకమై బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా తరిమి కొట్టినామో ఇవాళ పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి భారతదేశం మొత్తం కూడా ఏకమైంది. ఒక పక్క ఓవైసీ ముస్లింలు అందరం కూడా యుద్ధం చేయండి, పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని అణిచివేయండి అని చెప్పేసి ముక్త కంఠంతో మద్దతు తెలిపితే మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మీ వెనక మేమున్నాం దేశం విషయంలో అంటే నిజంగా మేము ఇందిరాగాంధీ గారి కన్నా గొప్పగా ఊహించుకున్నాం.
ఇందిరాగాంధీ గారు రిచర్డ్ నిక్సన్ ఆ రోజు 1971లో నిక్సన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వేంది మాకు చెప్పేది అన్నట్టు ఒక ఉక్కు మహిళ ఆ రోజు ఎదిరించింది నిక్సన్. మా దేశం విషయంలో మేము చూసుకుంటాం, మేము స్నేహితులుగా ఉండాలి తప్ప నువ్వు మాకు యజమానిగా ఉండొద్దని చెప్పి బెదిరించి వచ్చినటువంటి వీరవనిత ఇందిరాగాంధీ. అయితే మా మోడీ అంతకన్నా ఎక్కువ కావాలి పాకిస్తాన్తో యుద్ధం చేసే విషయంలో. మా మోడీ ఒక శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఇంకేదో కావాలని మేమంతా అనుకున్నాం. కానీ అక్కడ చర్చలు మోడీ అనే వ్యక్తి రావడంతో, మన ట్రంప్ అనే వ్యక్తి రావడంతో చర్చలు ఆగిపోయినాయి. కానీ మీరు ఎవరి కోసం ఈ పంతం పట్టింపు, ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలిజం అని చెప్తున్నారు. దానికి పరిష్కార మార్గాలు ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు? నక్సలిజం అంటే ప్రాణాలు తీసిపోదాం, అందరూ చంపేద్దామా చెప్పండి? నక్సలైట్ల పేరుతో ఆదివాసీలు కూడా చనిపోతున్నారు. ప్రభుత్వాలు ఉన్నాయి, ఎందుకంటే అవతల నుంచి లేఖలు రాసినప్పుడు, మేము చర్చల కోసం రాసినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. స్పందిస్తే అవి ఆగిపోతాయి, చర్చలు ఆగిపోతాయి. నక్సలైట్లు మరి మీరు అన్నట్టుగా ఇవాళ నక్సలైట్ అనేది కూడా వీళ్ళు కొంత వివక్ష అన్యాయాలకు బలైన వారు కావచ్చు, ఇటు సామాజిక వివక్షకు గురైన వారే ఇవాళ నక్సలైట్లుగా మారే చేత గన్ను పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనికి కారణం ఎవరు అంటే ముఖ్యంగా ప్రభుత్వం అనుసరించే విధానాలు కూడా ఒక ఇంత కారణం అంటూ కూడా ముఖ్యంగా వినిపిస్తున్నాయి. పాలకులు వాస్తవంగా ఎవరైనా సరే పరిపాలకులు అనేవాళ్ళు నిర్లక్ష్యం మూలంగా లేదా నియంతృత్వం మూలంగా, పేదరికం పోవటం మూలంగా, సమాజంలో అసమానతలు రావటం మూలంగా, తర్వాత గ్రామాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థలు, పెత్తందారులు పెత్తనం చెలాయించి సామాన్యులు అణచివేసే ప్రయత్నంలో ఈ నక్సలిజం అనేది పుట్టింది. కానీ ఏ ప్రభుత్వమైనా మా ప్రభుత్వం మేము మా ప్రభుత్వంలో ఇక్కడ హైదరాబాద్ రాజశేఖర రెడ్డి గారు చర్చలు జరపండి ఫస్ట్. మీరేమో చర్చలు జరుపుతారు. సాటి భారతీయుడు, సాటి మనిషితో, భారత పౌరుడితో చర్చలు జరపరా? చర్చలు జరిపితే ఏం నష్టం వస్తుంది అంటున్నా? అంటే చర్చలు జరిపితే మావో ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను అదానీలకు, అంబానీలకు లేకపోతే ఇతర కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కుదరదు. ఇది ప్రధాన ఉద్దేశం. దాని ద్వారా లక్షలాది కోట్ల రూపాయలు బీజేపీ ఖాతాలో పోవాలి. కాబట్టి ఇది కాదు కదా మనం కోరుకున్నది. మీరు ఒక పాకిస్తాన్ ఉగ్రవాదం అంతం చేస్తానని యుద్ధం మొదలుపెట్టి ఒక చర్చలు మధ్యవర్తి రాగానే ఆపేశారు. మరి దీన్ని కూడా పౌర సమాజం మొత్తం కూడా ప్రొఫెసర్ల దగ్గర నుంచి దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా చర్చలకు రండి అని చెప్పి లేఖలు రాస్తే మరి ఎందుకు స్పందించారు? కనీసం మాట వరుస కన్నా మీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతోనో లేకపోతే హోంశాఖ వర్గాలతోనో మరి చర్చలు జరపాలి కదా. చర్చలకు పిలవకపోవడం ఏ సంస్కారం ఇది చెప్పండి? భారత ధర్మంలోనే ఉంది కదా యుద్ధనీతి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యుద్ధంలో భారత పురాణాల్లో, ఇతిహాసాల్లో ఏముంది? యుద్ధంలో మహిళలను చంపొద్దు, యుద్ధంలో ఒకవేళ కత్తి విరిగిపోతే ప్రత్యర్థిని చంపొద్దు, క్షమతో వదిలిపెట్టాలి. అదేవిధంగా అనేక రకాల ఉన్నాయి. మరి ఇక్కడ అవతల వాడు మేము చర్చలకు వస్తాం ఒత్తుకుంటాండి 3 సార్లు లేఖలు రాస్తే ఎందుకు పైశాచిక ఆనందం మనకి? మనం చంపాలి, మేము చంపుతాం, మా బలగాలు, మా దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, మేము చంపుతామని ఎందుకు ఆలోచన చేయాలంటున్నా? కాబట్టి ఇకనైనా ఆలోచన చేయండి. ఇప్పటికీ దీంట్లో పంతాలకు పట్టింపులకు పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనుషులు, మనము మనుషులు, ఎవరు కూడా ఎక్కువ కాలం బతకం. వాళ్ళు ఏదో కోరుతున్నారు, ఆ చర్చల ద్వారా ఒక పరిష్కారం వస్తుందేమో చూద్దాం. అసలు పరిష్కారం లేకుండా మేము కుదరదు, చర్చలు చేయము అని అంటే అది మంచి పద్ధతి, ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు వస్తారేమో, ఇలా మేము మాట్లాడితే మీరు అర్బన్ నక్సలైట్లు అంటుంటారు, కాంగ్రెస్నే అంటుంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏదైనా మంచి గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటుంటారు. కులగణన చేయాలంటే మోడీ గారు డైరెక్ట్గా కాంగ్రెస్ అర్బన్ నక్సలిజం అని చెప్పి కాంగ్రెస్ని బోల్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా దేశం మొత్తం కూడా ఏ ప్రాణం పోయినా ప్రాణమే. అది పోలీస్ అయినా నక్సలైట్ అయినా ఈ కాల్పులు, ఎన్కౌంటర్లు అవసరం లేదు మనకి. కాబట్టి వాళ్ళు చర్చలకు బ్రహ్మని ఆహ్వానిస్తున్నప్పుడు, వాళ్ళు లేఖలు రాసినప్పుడు మనం ఎందుకు స్పందించకూడదో మీరు సమాధానం చెప్పాలి. మానవతరావు గారు ఒక నిమిషం అండి. అలాగే మానవ హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణరావు కూడా మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, ఇవాళ ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే మావోలు ప్రమాదకరమా? మరి మావోయిస్టులకు చర్చలకు వెళ్లకుండా ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి చంపడం అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు, ఎంతవరకు సమంజసం అంటారు? ఒక పౌర హక్కుల సంఘం కార్యకర్తగా ఈ ఆపరేషన్ కగారు మొదలు పెట్టిన ప్రథమ రోజు నుంచి మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాము. ఆపరేషన్ కగారు అంటే దాని తెలుగులో అంతిమ యుద్ధము. ఈయన అంతిమ యుద్ధము ఎవరి పైన ప్రకటిస్తాడు అనేది మొత్తం సమాజం అంతా ఆలోచించాల్సిన విషయము. మీడియా మీరు ఈ చర్చ లేవదీసినందుకు మీకు ఉద్యమ అభివందనాలు. ఇట్లా
ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చ జరగాలి, చాలా ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం పైన. ఒక ఇరు వర్గాలు పోరాటంలో దిగినప్పుడు ఇరు వర్గాల పోరాటంలో అత్యంత సాధారణ వ్యక్తులు, ఏ ఉద్యమాలతో ఆందోళనతో సంబంధం లేని వాళ్ళు పిట్టల్లాగా రాలిపోతున్న సందర్భంలో పౌర సమాజం, మేధావులు స్పందించి ఇది అన్యాయము, మీ పోరాటంలో ఆదివాసీలు చనిపోతున్నారు, ఆదివాసీలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటది, మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అని ఒక